11 దేవుని వాగ్దానం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను 11:40. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేసి ఉన్నాడు. దైవ కృపలో మనమందరము ఈ విధంగా కలుసుకునే ధన్యత దేవుడు దయచేసి ఉన్నాడు. ప్రియులారా, ప్రభు యొక్క ఉచితమైన కృపలో ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఇది ఎంతో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానమే అయినప్పటికీ అది పూర్తిగా మనం విశ్వాసం మీద, మన నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈరోజు చాలామంది దేవుడు చెయ్యాలి అని కోరుకుంటారు, ప్రభువు వారి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటారు, దేవుడు చేస్తే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వారి నమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. దేవుణ్ణి పూర్తిగా నమ్మే పరిస్థితులు చాలా మందిలో ఉండవు. ఈరోజు దేవుణ్ణి నమ్మకుండగా, నువ్వు నమ్ముతున్న యేసు ప్రభు ఎడల సరైన విశ్వాసము, నమ్మిక లేకుండగా నువ్వు ఎలాగున కార్యాలు చూడగలుగుతావు? ప్రభు కార్యాలు చూడాలి అనుకునే వారి జీవితాలు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ముందుకు వెళతాయి. నీవు అలా పూర్తిగా ఆధారపడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మరి ఆనాడు లాజరు చనిపోయినప్పుడు ఆ కుటుంబమును ఆయన మీద చూపిన విశ్వాసము, దేవుడు చెప్పిన మాట యందు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి లాజరు తిరిగి బయటికి రావటానికి కృప దేవుడు దయచేశాడు. ప్రియులారా, ఈ సమస్య ఎలాంటిదైనప్పటికీ, ఇది ఎవరూ తీర్చలేరు అని లోకం అనుకుంటున్నప్పటికీ, నువ్వు క్రీస్తులో విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే, నమ్ముట నీ వలనైతే సమస్తము దేవునికి సాధ్యమే. ఈరోజు ఏ సమస్య వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ సమస్యను దేవుడు పటాపంచల చేసి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. దేవా, నువ్వు ఏదైనా సాధ్యము చేసే దేవుడవు. బిడ్డల జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో అది సుసాధ్యంగా మలచి వారిని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో తోడుగుండండి. వారు తలపెట్టిన కార్యాలలో సఫలతను అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.